హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వెపడ. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వెపడ. ఈరోజు కర్రీ విశేషాలు, చికెన్ కర్రీ వండుతున్నాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వెపడ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ విశేషాలు, చికెన్ కర్రీ వండుతాం అన్నమాట. మేము చికెన్ కర్రీ వండుతున్నాం అన్నమాట. సారీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వెపడ. ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కర్రీ విశేషాలు ఏమిటో తెలుసా? చికెన్ కర్రీ వండుతున్నాను అన్నమాట. చికెన్ కర్రీ అండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ వండుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్. సారీ, జస్ట్ ఎ మినిట్. చూసారా ఇక్కడ సెట్టింగ్ అంతా? చూసారా, కనబడుతున్నాయా మీకు? మోడల్ మార్చాను అనమాట. ఓకే, చూసుకోండి. బాగుందా సెట్టింగ్ అంతా? అన్నీ సరుకులు పెట్టా. ఇదిగో చికెన్ కర్రీ వండుతున్నా. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇది గట్టి కోడి అనమాట. అదే పారం కోడి ఏదో అంటారు కదా, గట్టి కోడి అనమాట. ఇదిగో చూసారా, చికెన్ ముందు బాయిల్ చేసేసాను. ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసేసాను అనమాట చికెను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్రీ వండుకుందామండి. చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? వంటలు అయిపోయినాయా? భోజనాల టైం అయిపోతుంది. మేము భోజనాల టైంకి నేను వంట చేస్తున్నాను అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఆయిల్ మరిగిపోతుంది. ఆయిల్ మరిగిపోయింది. సారీ ఫ్రెండ్స్, మీకు డిస్టర్బ్ చేయట్లేదు. ఐఎమ్ సో సారీ. ఆనియన్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేసా, పచ్చిమిర్చి వేసాను. చూసారు, ఆనియన్స్ వేసాను. కొంచెం గొంతుకు రంగు పెట్టింది ఫ్రెండ్స్. చెవులు వినబడట్లేదు నాకు వినబట్టలేదు, మీకు వినబట్టలేదు అనుకుంటున్నారా? అనుకోకండి. ఎందుకంటే నా చెవులు వినబడట్లా. చూసారా, దాకా కూడా మార్చా. కొంచెం పెద్ద దాకా పెట్టా. కర్రీ కేజీ కర్రీ అనమాట. ఇవేమో కాళ్ళు. ఇవి కాళ్ళు మనకి ఇష్టమైనవి అనమాట. ఇవి కాళ్ళు అన్నీ శుభ్రం చేశా. రైస్ అయిపోయింది పక్కన. ఇదిగోండి రైస్. ఇదిగో చూడండి, రైస్ అయిపోయింది. రైస్ పెట్టేద్దాం, వెనక పెట్టేద్దాం. ఓకే, రైస్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాం కదా. బాగా పైకి పెట్టేశానా? ఓయ్ కాలిపోకు. ఓకే, చూడండి. ఆనియన్స్ వేగుతున్నాయి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు, చికెన్లో ఉప్పు వేయలా. ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేయలేదు. ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను అనమాట. గట్టిగా ఉంటుంది కదా, ఇలా ఉడికేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. అందుకనే ఇలాగా ముందు చికెన్ ఉడకపెట్టేస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేశారు మీరు కర్రీస్? ఈరోజు విశేషాలు, కర్రీలు ఏమి వండారు? నా వీడియోలు బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్.
ఇది కొంచెం వేగాక అప్పుడు మనం టమాటా వేసుకుందాం. చారు అది కాళ్ళు పులుసు పెడదాం అనుకున్నాం, కానీ కొంచెమే ఉన్నాం, ఇవన్నీ మళ్ళీ చేయలేను. మా అబ్బాయి కూడా అంటున్నాడు ఫ్రెండ్స్, ఏమని నువ్వు నైటీలు మానేసి శారీలు కట్టుకో అమ్మా, శారీలు కట్టుకొని చెయ్యమ్మా అంటున్నారు. నాకేమేమి వంటగదిలో ఉండలేక ఫ్రెండ్స్, నా బాధను అర్థం చేసుకుంటలేదు ఫ్రెండ్స్ ఎవరును. పసుపు వేసుకుంటున్నానండి, పసుపు వేసాను. ఆహా భలే కమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఆ వేరుతుంటే అది ఒక రకమైన కమ్మదనం వస్తుంది కదండి. ఇదిగో అల్లం వెల్లిపాయ వేసానా, టమాటా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఇవాళ మా పాపలకి భోజనం పెడదాం అనుకున్నాము, రమ్మంటే వాళ్ళు ఎక్కడికో వెళ్తారంట, ఖాళీ లేదంట. వస్తా కదా పిల్లలు రారు, మగ్గుదాం, కొంచెం మగ్గిద్దాం. సారీ వీడియో తీసినప్పుడల్లా మీకు డిస్టర్బ్ చేస్తున్నాను. మూత పెడతాం, కొంచెం మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో దాచుకుందాం, కొంచెం ఉంది కదా దాచుకుందాం. ఇదిగో ఇందులో దాచుకుందాం, అది ఇంకో కర్రీకి ఉపయోగపడుతుంది. రాత్రి తెల్లవారు నిద్ర లేదు ఫ్రెండ్స్. మా చిన్నబ్బాయి గురించి ఆలోచించి నాకు నిద్ర పట్టట్లేదు. జాబ్ ట్రైల్లో ఉన్నాము, జాబ్ ఎప్పుడు అవుతుందా ఏంటో తండ్రి, ఏసయ్యా అనుకొని అలా పడుకునే ఉన్నాను. ఎప్పుడో నిద్ర, తెల్లారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది, పడుకున్నాను. కానీ ఏంటో పిచ్చి పిచ్చి కళ్ళు, మనసు శాంతి లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలంటారు? టెన్షన్ వచ్చేస్తుంది నాకు. పిల్లల లైఫ్ హ్యాపీగా ఉంటే మనకు ధైర్యంగా ఉంటుందండి. పిల్లల లైఫ్ బాగోపోతే టెన్షనే కదా ఫ్రెండ్స్, చెప్పండి. మా చిన్న అబ్బాయికి జాబ్ ఎప్పుడు వస్తుందో, నాకు ధైర్యం ఎప్పుడు వస్తుందో, ఏసయ్య మమ్మల్ని ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. మా తండ్రిని అడుగుతున్నాను. ఏసయ్యని అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఏసయ్యా మా అబ్బాయి త్వరగా జాబ్ రప్పించండి తండ్రి, మేము ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాను ఆయన, ఎందుకు అలా ఆలస్యం చేస్తామో అంటున్నాను. కానీ ఆలస్యమైన దేవుడు మంచి కార్యం చేస్తారండి, నాకు ఆ విశ్వాసం ఉంది అయ్యా, నాకు ఆ విశ్వాసం ఉందండి. దేవుడు కార్యం చేస్తాడండి. మనుషులు విడిచిపెడతారు కదా, దేవుడు విడిచిపెట్టాడు కదా ఫ్రెండ్స్. దేవుడు ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? మనం నమ్మాము, ఆయనలో నమ్మి జీవిస్తున్నాము. అలాంటప్పుడు మనకెందుకు అన్యాయం చేస్తారు? చేయరు, కాకపోతే ఆలస్యం అవుతుంది. కానీ అప్పుడు దాకా మనసు ఊరుకుంటలా. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే మనసుకి చాలా బాధ కలుగుతుంది ఫ్రెండ్స్. మనకున్న సమస్యలు మనకు ఉన్నాయండి. మన సమస్యలు అందరితో చెప్పుకుంటే ఎవరైనా తీరుస్తారా చెప్పండి? పైపొచ్చి హేళనగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, అదే నాకు బాధ వస్తుంది. నేను మీకు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, మనమంతా యూట్యూబ్ ఫ్యామిలీ, అందుకని కారము అదే మొన్న పసుపు తెచ్చాను అన్నాను కదండి, ఆ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, వదిలే తక్కువ వేసుకుందాం. అందుకు బాధ వస్తుంది ఫ్రెండ్స్. మన బాధరాలకి ఏం తెలుసండి, ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు నా బిడ్డల పట్ల నా పట్ల కార్యం చేస్తాడని నేను విశ్వాసంతో ఉన్నాను ఫ్రెండ్స్. అంటే అనుకోనమండి, ఏం పర్వాలేదు. పిల్లల ముందు మళ్ళీ బాధపడితే వాళ్ళు బాధపడతారని నేను ఏమీ పెద్దగా ఇది అవ్వట్లేదు, బాధపడట్లా.
మాకున్న సమస్యలు మాకున్నాయి ఫ్రెండ్స్, మాకున్న బాధలు మాకున్నాయి. ఎవరు తీరుస్తారు చెప్పండి? అంటే ఏదో మన యూట్యూబ్ ఫ్యామిలీ అని ఏదో అలా చెప్పుకుంటే, నాకు మీతో చెప్పుకుంటే ప్రతి ఒక్కటి మీతో షేర్ చెప్పుకుంటున్నాను కదా. అందుకని నేను మీతో చెప్తున్నాను, అంతేగాని మిమ్మల్ని బాధపెట్టాలని నేను ఇంకో రకంగానే నేను కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి, అంటే అవి బాయిలర్ కాళ్ళు కదా, అందుకని ఉడకబెట్టే అవసరం లేదు, కర్రీలో ఉడికిపోతాయి. ఇది గట్టి కూర కదా, అందుకని కొంచెం ఉడకబెట్టించేసాను. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చాయి. బాగుంటుంది, ఇలా వండుకుంటే బాగుంటుంది. ఆ బాయిలర్ మాత్రం తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. అది ఇదైతే కొంచెం బాగుంటుంది. ఇంకా పెద్ద ముక్కలు కొట్టించుకురమ్మన్నా మా ఆయనగారు చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చారు. కాస్త పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది. చూసారా, అన్నీ సెట్ చేశాను, అన్నీ తెచ్చాను. మీ గురించే, మన యూట్యూబ్ ఫ్యామిలీ గురించే అన్నీ తెచ్చేసాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, నా సమస్య మీతో చెప్తే మీరు వాడారుతారని నేను చెప్పుకుంటున్నానండి. నా వీడియోలు బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మసాలా పొడి వేస్తున్నాను, మన ఇంట్లో తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు ఇది చూసారా, ఇప్పుడు ఎన్ని నెలలు వచ్చింది అంటారు? ఇది ఇంచుమించి 3 నెలలు పైనకి వచ్చింది. 3 నెలలు అవుతుంది చేసి. ఇలా మనం చేసి పెట్టుకున్నాం అనుకో గొడవ ఉండదు. బయట అన్నీ కల్తీ ఉంటాయమ్మా, అందుకే అలా వాడకండి ఫ్రెండ్స్. మన ఇంట్లో తయారు చేసుకుందాం చక్కగానే. అన్నీ తెచ్చాను. కన్ను ఎడం కన్ను ఒకటే దురద వస్తుంది ఫ్రెండ్స్. దురద వచ్చి కన్ను అంతా ఇలా అంటుకుపోతుంది. హాస్పిటల్కి వెళ్ళాలేమో రేపు. కన్ను బాల వాటర్ వేసుకుందాం. కర్రీ ఉడకాలి కదా కొంచెం. మన కుక్కర్లో వేసినా అవి కాళ్ళు వేసాం కదా, కొంచెం ఉడుకుతుంది అన్నమాట. ఇలాగ పెద్ద దాకల్లో వండుకుంటే కర్రీ బాగుంటుందండి. దగ్గరికి అయితే మొత్తం పేస్ట్ కింద అయిపోద్ది. అట్లా వండుకోకండి, ఇలా పెద్ద పెద్ద డేషాలు పెట్టుకోండి, బాగుంటుంది కర్రీ. ఇలా ఉంటే బాగుంటుంది. చారు పెడదాం అనుకున్నా, ఇంకా పెట్టలా. ఎందుకో కూర సరిపోతుంది, ఇంకా అది ఉంటుంది. తినేది ముగ్గురు కానీ తినేది తక్కువ. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర మట్టితో తెచ్చారు. బాగాలేదు కొత్తిమీర అసలు. అయ్య బాబు, ఎంత మట్టి ఉందో. మీరేముండారు ఫ్రెండ్స్? దసరా వస్తుంది. అన్నలకి, చెల్లెళ్ళకి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ దసరా శుభాకాంక్షలు ముందే చెప్పేస్తున్నాను నేను. ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం చెప్పాలి. రాత్రి మా చెల్లికి వాళ్ళు ఫోన్ చేయరండి, నేనే చేస్తాను. ఎందుకంటే నేనే ఇంటికి పెద్దదాన్ని కదా, వాళ్ళు చెయ్యరు. నాకు మనసాక నేనే చేస్తుంటాను. చేస్తా అంటుంది. విజయవాడ చెల్లికి 2 అల్లుళ్ళు వచ్చారు కదా, కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, అంటుంది, అక్క మీరు కూడా దసరాకు వస్తే బాగుంటుంది. వైజాగ్ చెల్లికి చెప్పాను, అదేమే డ్యూటీ ఖాళీ లేదు అంటుంది. మీరైనా వస్తారా అంటుంది. ఏంటి చెప్పలేక అదనమాట. ఆ మాత్రం చెప్పడం ఎందుకు ఫ్రెండ్స్, చెప్పండి. ఆ మాత్రకి చెప్పడం ఎందుకండి? అయ్యో అదేంటక్క అలా అంటావు? పిల్లలు వస్తారు, పిల్లలతో పాటు మీరు రండి, బాబాయ్ మీరు రండి. ఉన్నారు ముగ్గురే ఇక్కడ, పెద్ద పిల్లలు అక్కడ ఉంటారు హైదరాబాద్లో. అదేంటక్క అలాగంటావు? రండి, చక్కగా ఇక్కడ దసరా చేసుకుందాం అని అనాలి కదా. అలా అదే పిల్లలు వస్తారు కదా, అందుకని మీరు వస్తే బాగుంటుంది అంటుంది. కాస్త ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్.
ఇదిగో అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటూ వండితే ఆ కర్రీకి మసాలాలు ఉప్పు కారం అన్నీ మసాలా అంతా పట్టాక అలాగా ఉప్పు చూసుకొని మనం అన్నీ పెడితే కూర ఉడికేటప్పటికి అది అంతా ఆ మాంసానికి పట్టి బాగుంటుంది. ఇదిగో చిన్న గుడ్లు ఉన్నాయి చూసారు, చిన్న గుడ్లు ఇవి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అలా మధ్యలో వేసుకుందాం. ఓకే, ఇంకా అన్నీ వేసాం, మూత పెడతాను, అలా ఉడుకుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి విశేషాలు, ఇంకేమున్నాయి? ఏంటో మనుషుల్లాగా ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎవరి ఆనందం వాళ్ళు, ఎవరి సమస్యలు వాళ్ళు. మనం ఒకరి సమస్యలు మనం పట్టించుకోకూడదు, మనం అడగకూడదు. ఎందుకండి మనల్ని తొలగితే చూసినప్పుడు మనము కలగ చేసుకోవడం అనవసరం ఫ్రెండ్స్. మనమంటే గిట్టిన దగ్గరికి అసలు నేను తలదించనండి, నాకు ఇష్టం ఉండదు. మీరు ఏమైనా ఇష్టం ఫ్రెండ్స్, ఉంది ప్రేమ ఉంది, కాకపోతే వాళ్ళకి లేదు మన మీద. వాళ్ళకి లేనప్పుడు మనం ఎందుకు పాకులాడినా వేస్ట్. వాళ్ళకి కూడా ఉండాలి కదండి మన మీద ప్రేమ. వాళ్ళకి అవసరం వస్తే ప్రేమ కనబడుతుంది, లేకపోతే కనబడదు. వాళ్ళకి అవసరం వచ్చిందనుకో అయ్యి బాబా అక్క అంతా ఎంత అంటారు. అవసరం లేదనుకో అవసరం తీరిపోద్ది అక్క అక్క లేదు చెక్కాలి. ఇప్పుడు మనుషులందరూ అలా తయారయ్యాలి ఫ్రెండ్స్. డబ్బు ఉంటే ఒక గౌరవం వస్తుంది, డబ్బు ధనం ఉంటే ఒక గౌరవం వస్తుంది. డబ్బు ధనం లేకపోతే వాళ్ళు చీప్గా చూస్తున్నారు. అది అలా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, పోన్లేండి, వాళ్ళ సంతృప్తికి వాళ్ళు బ్రతకనివ్వండి. ఎందుకు మనం అంటాం, అంతేనంటారా? నేనైతే ఇంకంతే, ఇంకా నేను పెద్ద ఏం పట్టించుకోదలుచుకోవాలా. నాకు మీరు అందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటే నాకు ఎందుకు భయం చెప్పండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు కదా, నాకు ఎందుకు భయం? నాకేం భయం లేదు, మీరు చూసుకుంటారు నన్ను, ఏం పర్లేదు. నాకు ధైర్యాన్ని ఇచ్చేది మీరే. అది ఎలాగంటారు? మీరు చేసే వీడియోలకి లైక్ వల్ల, మీ కామెంట్ వల్ల, మీ మంచితనం వల్ల నేను ధైర్యంగా ఉంటాను. అది నాకు కావాల్సింది, అంతే. మీరు ఇచ్చిన ధైర్యమే నాకు ఫ్రెండ్స్. మీరు నాకు ధైర్యాన్ని ఇస్తారు కదా. నా యూట్యూబ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. నేను హ్యాపీగా ఉంటాను. నన్ను హ్యాపీగా ఉంచేది బాధ్యత మీదే, మన యూట్యూబ్ ఫ్యామిలీయే. నేనేమైనా బ్యాడ్గా మాట్లాడితే నన్ను తప్పుగా క్షమించండి. నేనేమి తప్పుగా మాట్లాడట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఇప్పుడు లోకంలో జరిగే సిచ్యువేషనే చెప్తున్నాను ఫ్రెండ్స్. డబ్బు ఉన్నవాడే మహారాజు కింద లెక్క వేసుకొని వాళ్ళు గౌరవిస్తున్నారు. డబ్బు కాదు శాశ్వతం, మనుషులు శాశ్వతం. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బుతో పెనేసుకోకండి, జీవితాలు పాడైపోతాయి. డబ్బు డబ్బు అని చూసుకోకండి, తీరుస్తుంది, ఆపదల్లో కాపాడుతుంది. కాకపోతే డబ్బే శాశ్వతం అని బ్రతకండి. అలా అంటే ఎంత డబ్బు నేను పాడు చేశాను ఫ్రెండ్స్ తెలుసా అండి. తండ్రి అని, తల్లిదండ్రులు అని, అప్పచెల్లెళ్ళని, అన్నదమ్ముడని అన్నీ పెట్టి నేను కొట్టల్లో 10 సంవత్సరాలు కష్టపడిన కష్టార్జం అంతా చాలా మట్టికి అన్నదమ్ముడికి పెట్టా. ఆయన లేడు, పోయాడు. ఈరోజు మనకి సాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. పైపచ్చి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంచడు దేవుడు, ఎప్పటికప్పుడు బాగుపడుతుంది. చూసారా ఇలాగ కొత్త కొత్తలు ఆడుతుంది కూర.
ఇది గుడ్డు గుడ్లు అలాగే ఉంచుతాం, కలిపితే మళ్ళీ కూర అంతా అయిపోతుంది. ఇంకొంచెం ఉడికాక అప్పుడు తీసేద్దాం వీటిని. అది ఉడకాలి, బాగా ఉడికిపోద్ది, దగ్గరికి అయిపోద్ది. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు చికెన్ కర్రీ వండాను. ఇది ఎలా ఉందో చూసి దీనికి మంచిగా లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టి వీడియోకి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి, ఏంటో అంటున్నారు నాకు రావట్లేదు, ఏంటో షేర్ చేసి లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టి మా వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్స్.